Hello students, I am Chandrasekhar, your English teacher, and this is CS English. 10th class English examinationలో డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాయమంటారు. అది క్వశ్చన్ నెంబర్ 20. దానికి 2 మార్కులు ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో రాయమంటాడు తప్ప ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్లోకి రాయమండు. ఓకే, అయితే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో రాయమంటే, ఇండైరెక్ట్ స్పీచ్లో రాయమంటే మీరు ఏం చేయాలి? ఏ కాన్సెప్ట్స్ మీకు వస్తే ఈ రిపోర్టెడ్ స్పీచ్ని మీరు రిపోర్టెడ్ స్పీచ్ యొక్క స్కిల్ని మీరు ఎక్వైర్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్, షీ సెడ్ టు మీ ఐ లైక్ యువర్ బుక్ అనేది డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్. మీరు ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాలి. ఈ క్వశ్చన్ ఎలా రాయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అని నేర్చుకునే ముందు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ స్మాల్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే, నేను 8th క్లాస్లో ఉండేటప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి ఒక మేషార్ దగ్గరికి వెళ్ళాను. ఆ మేషార్ పేరు నాగభూషణ్ రావు సార్. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఆయన చెప్పింది ఏంటంటే, జేవి రమణయ్య ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు మీడియం బుక్ ఉంటుంది, తెచ్చుకోమని చెప్పారు. మార్కెట్లో అది కొనుక్కొని ఆయన పట్టుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాప్టర్ ఓపెన్ చేసి దానిలో 20 రూల్స్ ఉన్నాయి. ఆ 20 రూల్స్ కూడా నువ్వు చదివేస్తే రిపోర్ట్ స్పీచ్ వచ్చేస్తుంది, డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మాత్రం వచ్చేస్తుంది అని ఆయన చెప్పారు. వెంటనే రూల్స్ చదవడం మొదలుపెట్టాను. రూల్స్ ఏంటి? సెడ్ ఉంటే సెడ్ తర్వాత దట్ రాయాలి, కొటేషన్ మార్క్ తీసేసి. లేదా సెట్ టు ఉంటే టోల్ రాయాలి, ఫస్ట్ రూల్. కొటేషన్ తీసేసి దట్ పెట్టాలి, సెకండ్ రూల్. ఇంకా థర్డ్ రూల్ ఏంటి? డైరెక్ట్గా థర్డ్ రూల్ ఏంటి వచ్చింది? రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉంటే ఆ పర్సన్లో మారుతాయి. అలాగే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ కూడా రిపోర్టెడ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉంటే ఆ పర్సన్లో మారుతుంది. థర్డ్ రూలు. ఫస్ట్ రూలు స్మాల్ 1 సెట్ ఉంటే డోల్ పెట్టాలి, సెకండ్ రూల్ ఏమో కొటేషన్ తీసి దట్ పెట్టాలి. థర్డ్ రూల్కి వచ్చేసరికి పర్సనల్ ప్రొనౌన్స్, రిపోర్టెడ్ వెర్బ్, సబ్జెక్టు, ఆబ్జెక్టు, ఇలా కాంప్లికేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా వచ్చేసరికి ఆ థర్డ్ రూల్ అర్థం అవట్లా. ఆయనేమో నన్ను ఆ రూల్ చదవమని ఇన్సిస్ట్ చేస్తున్నారు. డేస్ గడుస్తున్నాయి, బట్ మెయిన్ పాయింట్ ఆఫ్ దట్ రూల్ అనేది క్యాచ్ చేయలేకపోతున్నాం. డేస్ గడుస్తున్నాయి. డేస్ కాదు కదా, మంత్స్, ఇయర్స్ గడిచినా సరే ఆ రూల్ అర్థం అవ్వదు. దట్ సెంటెన్స్ షుడ్ బి రిటన్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. రాసిన తర్వాత రిపోర్టెడ్ వెర్బ్ అంటే ఏంటి, రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ అంటే ఏంటి, రిపోర్టెడ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అవి ఎక్కడున్నాయి, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, ఆ రిపీటెడ్ స్పీచ్లో ఉన్న ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ ఏంటి, సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి, ఇవన్నీ కూడా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కావు. అలాగని రూల్స్ చదివేసి 20 రూల్స్ చదివేస్తే రిపోర్టెడ్ స్పీచ్ వచ్చేస్తుందంటే రాదు. ప్రాక్టికల్గా అసలు రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ఎక్కడుంది, రిపోర్టెడ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడుంది, అసలు రిపోర్టెడ్ వెర్బ్ ఎక్కడుంది, అసలు రిపోర్టెడ్ స్పీచ్ ఎక్కడుంది, ఆ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ ఎక్కడుంది, సెకండ్ పర్సనల్ ప్రొనౌన్ ఎక్కడుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ద సెంటెన్స్ ఏంటి? షీ సెడ్ టు మీ ఐ లైక్ యువర్ బుక్ సెంటెన్స్. ఇక్కడ సెడ్ టు అనేది రిపోర్టెడ్ వెర్బ్. సెడ్ టు ముందున్నది షీ అనేది రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్. సెడ్ టు తర్వాత ఉన్నది మీ అనేది రిపోర్టింగ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఆఫ్ రిపోర్టెడ్ వెర్బ్. ఇక ఐ లైక్ యువర్ బుక్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సెడ్ టు ముందున్నది షీ అనేది రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్టు, మీ అనేది రిపోర్టెడ్ వెర్బ్ యొక్క ఆబ్జెక్టు, రిపోర్టెడ్ వెర్బ్. ఐ లైక్ యువర్ బుక్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఏమో ఐ,
సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఏమో యువర్. అయితే ఇక్కడ ఐ అనేది రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్టు ఏ పర్సన్లో ఉంది, షీ. థర్డ్ పర్సన్ సింగులర్లో ఫెమినిన్ జెండర్ ఉంది, అంటే ఐని షీగా మార్చాలి. యువర్ అనేది సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉంది, ఫస్ట్ పర్సన్లో ఉంది. అంచేత యువర్ ఏమవుతుంది, మీ ప్లేస్లోకి అంటే మై అవుతుంది. తర్వాత ఈ రెండు అయిన తర్వాత రిపోర్టెడ్ స్పీచ్లో ఒక వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది, ఇక్కడ లైక్ అనేది వెర్బ్ యొక్క ఒకటో రూపం. ఆ వెర్బ్ యొక్క ఒకటో రూపం దేనిలోకి మారుతుంది, వెర్బ్ యొక్క రెండో రూపంలోకి మారుతుంది. అంటే లైక్డ్ అవుతుంది. ఒకవేళ ఆ ప్లేస్లో లైక్డ్ ఉందనుకోండి, అదేమవుతుంది, హ్యాడ్ లైక్డ్ అవుతుంది. అంటే హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. అంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న వెర్బ్ యొక్క ఒకటో రూపం ఉంటే రెండో రూపం మారుతుంది, రెండో రూపం ఉంటే హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. లైక్ ఉంటే లైక్డ్ అవుతుంది, లైక్డ్ ఉంటే హ్యాడ్ లైక్డ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సెంటెన్స్ ఎలా చేంజ్ అయింది, షీ టోల్డ్ మీ దట్ షీ లైక్డ్ మై బుక్ అని చేంజ్ అయింది. అంటే కొటేషన్స్ తీసేసాము, కొటేషన్స్ తీసేసి దట్ పెట్టాము, సెట్ టు ప్లేస్లో టోల్డ్ పెట్టాము. కొటేషన్స్ తీసేసి దట్ పెట్టాము. ఐ ప్లేస్లో రిపోర్టెడ్ వెర్బ్ యొక్క సబ్జెక్ట్ షీ కాబట్టి షీ వచ్చింది. లైక్ ఏమో లైక్డ్ అయింది, మై ఏమో ఎవరేమో మై అయింది. ఇవన్నీ తీసేస్తే ఏ కొటేషన్లు సెట్ టు ఐ లైక్ ఎవరు తీసేస్తే అవర్ సెంటెన్స్ ఈస్ షీ టోల్డ్ మీ దట్ షీ లైక్డ్ మై బుక్. షీ సెడ్ టు మీ ఐ లైక్ యువర్ బుక్ అనే డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ని షీ టోల్డ్ మీ దట్ షీ లైక్డ్ మై బుక్ అని చేంజ్ చేసాం. దట్ హీ లైక్డ్ మై బుక్ అవుతుంది. అక్కడ ఆబ్జెక్ట్ మీకు బదులు హిమ్ ఉందనుకోండి, అక్కడ ఎవరేమో హీజ్ అవుతుంది అన్నమాట. అంటే సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి హిమ్ అనేది అక్కడ హీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది స్టేట్మెంట్ని ఎలా మార్చడమో నేర్చుకున్నాము. ఇన్ ది సేమ్ వే స్టేట్మెంట్ కాకుండా క్వశ్చన్ ఇవ్వచ్చు, లేకపోతే రిక్వెస్ట్ ఇవ్వచ్చు, కమాండ్స్ ఇవ్వచ్చు. వీటిని ఎలా మార్చాలి, దానిలో లిమిటేషన్స్ ఏముంటాయి, ఏ వర్డ్ని ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా మీరు పార్ట్ 2లో చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.